ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. అంటే అతనిలో లేని క్వాలిటీలు ఉన్నట్లుగా ఊహించుకొని మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మార్నింగ్ పేపర్ మనం అనాలిసిస్ చెప్తూ ఉంటాం కదా, ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ చెప్తూ ఉంటాం వీడియోలో. ఆ న్యూస్ పేపర్స్ చెప్పే క్రమంలో నేను ఒక న్యూస్ కావాలనే చెప్పాలి, అది సపరేట్ వీడియో చేద్దామని. ఆ న్యూస్ వింటే మీరు కూడా నాకు ఏ విధంగా అయితే ఆశ్చర్యం, ఇది నిజమా, ఇలా జరుగుతుందా అని అనుకునే విధంగా మాట్లాడినటువంటి జగన్ మాటలు ఇలా కూడా ఉంటాయా అనే సంభ్రమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ చూస్తే మీకు కూడా కలుగుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తమ పార్టీ నేతలతోటి సమీక్షలు జరిపారు కదా. ఆ సమీక్షల్లో కొన్ని ఆణిముత్యాలండి. అంటే ఈ ఆణిముత్యం, నేను ఇప్పుడు చెప్పే ఆణిముత్యం బయటకు రాలేదు, ఆల్రెడీ మనం ఒక ఆణిముత్యం విన్నాం, వీడియో రూపంలో కూడా చూసాం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే విషయంలో కావచ్చు, ఎన్నికల్లో ఇంత నిజాయితీగా ఉంటారా, ఇంత నిజాయితీగా తమ బాధ్యతలు నిర్వహిస్తారా అని మీరే ఆశ్చర్యపోవచ్చు. నేను అంత నిజాయితీ పరుణ్ణి ఆయనే సొంత డప్పు కొట్టుకున్నారు కదా. ఇక్కడ ఎవడో ఆశ్చర్యపోవట్లా, బట్ ఆయనకైనా డప్పు కొట్టుకున్నాడు. బట్ ఇప్పుడు కూడా ఈరోజు మరొక ఆణిముత్యం బయటకు వచ్చిందండి. ఆ ఎన్నికల సమీక్ష విషయంలోనే ఇక్కడ నేను మీకు పేపర్ క్లిప్పింగ్ పెడతాను చూడండి. ఆ ఎన్నికల సమీక్ష చేసే విషయంలోనే, ఎన్నికల తర్వాత పార్టీ నేతలతోటి సమీక్ష జరిపే విషయంలోనే మరొక ఆణిముత్యం వదిలారంట. అదేంటంటే ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చూస్తూ ఉండండి, నేను చదివి వినిపిస్తాను. ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది. 40% ఓట్లు వచ్చాయని ఆగిపోయా. వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలంట. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నారంటండి. మొత్తం అయిపోయిన తర్వాత నేను కొంత చెప్తాను మీకు. ఫలితాలు చూశాక షాక్ అయ్యా, ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి, అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన ఈ మాటలు అన్నట్లుగా తెలిసింది. నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది. ఆ షాక్లో నుంచి బయటికి రావడానికి 2-3 రోజులు పైనే పట్టింది. కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చా. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాం, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు, అందువల్లే కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. వాటిని చూసినప్పుడు నా పరిస్థితే ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటకు వచ్చినట్లే మీరు ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి అని నేతలతో ఆయన అన్నారంటండి. ఈ విధంగా ఈ క్లిప్పింగ్ చూశారు కదా. ఇప్పుడు దీని మీద నేను కొన్ని విషయాలు చెప్తా. సరే, ఫలితాలు చూశాక షాక్ అయ్యారా అన్నారు. యాక్చువల్గా మీరు ఇంకొక మాట కూడా అన్నారు దీనిలో, ఈ మాట్లాడే క్రమంలో. మనం ప్రజల కోసం, ఈ 40% ఓట్లు వేసినటువంటి ప్రజల కోసం పనిచేద్దాం అన్నారు. గతంలో 151 సీట్లు కట్టబెట్టినటువంటి అదే ప్రజానీకాన్ని, అదే ప్రజానీకం యొక్క నమ్మకాన్ని తొంగలో తొక్కి మరి మీ రాజకీయ ఆగడాలు, మీ భూ కబ్జాలు, మీ స్కాములు, దందాలు ఇవన్నీ నడిపించారు. ఇప్పుడు మాత్రం ప్రజలపైన బాధ్యత గుర్తొచ్చింది. 40% ఓట్లు. మరొక విషయం ఏంటంటే 40% ఓట్లు వేశారు, ప్రజలు మన పైన పెట్టుకున్న నమ్మకం. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైసీపీ పార్టీ అనేది లేకపోయినా తెలుగుదేశానికి వ్యతిరేకంగా, తెలుగుదేశం మీద ఇష్టం లేనటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటే గిట్టనటువంటి వాళ్ళు 40% ఉన్నారనుకోండి. ఆ 40% ప్రజలు కాంగ్రెస్ ఉన్నా సరే మీ పార్టీ లేకుండా తెలుగుదేశానికి ఆపోజిట్గా ఏ పార్టీ ఉన్నా ఓట్లేస్తారు. సపోజ్ 35% తీసుకుందాం. 35% గత ఎన్నికల్లో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే అనుకున్నారు. నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, జనాలకు మంచి చేస్తున్నాను, నాకు ఓట్ బ్యాంక్ 80% ఓట్ షేర్ అవుతుంది, ఈసారి మనమే గెలుస్తామని 2019లో అనుకున్నారు. కానీ ప్రజలు ఏ తీర్పు ఇచ్చారు? ఇక్కడ సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ కాదు,
గత 5 ఏళ్ల పాలన కన్నా 2019 పాలన బెటర్. అయినా సరే ప్రజలు మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవటం మానేసి మీ ఇష్టానుసారంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు, తుగ్లక్ పరిపాలనలాగా. ఇంకా మీరు సమర్థించుకునే ప్రయత్నం, 40% ఓట్లు ఎవరైనా వేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టకనో, తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నా సరే మీరు లేకుండా 40% ఓట్ షేర్ వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలినటువంటి 30% అనేది టీడీపీకి అనుకోండి. ఇంకొక 30% న్యూట్రల్ వర్గీయులు, అందులో జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు 12% మంది. మిగిలినటువంటి వాళ్ళు న్యూట్రల్గా అప్పటికప్పుడు ఆలోచించి చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా సరే టీడీపీకి వేశారు. అంటే 60% ఓట్లు పోలయ్యాయి అంటే 60% మంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చేసినటువంటి పనులకి విరక్తి పుట్టి అని. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు అనిపించింది, ఇక్కడ భూ కబ్జాలు ఇవన్నీ సాగటం లేదు. హిమాలయాలకు వెళ్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఉన్నటువంటి హిమాలయాలను మనం కబ్జా చేసి అక్కడ ఏకఛత్రాధిపత్యంగా పాలిద్దామనే ఆలోచనలో ఉన్నారేమో. తంతారు జనాలు అక్కడ. అర్థమైందా? హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూడా కబ్జాలు చేద్దాం అనుకుంటున్నామేమో. అంత మంచిది కాదులే మీ ఆలోచన. ఇక్కడ ప్యాలెస్లు ఎవరికి ఇస్తావు? లోటస్ పాండ్లు ఎవరికి ఇస్తావు? బెంగళూరు ప్యాలెస్లు, తాడేపల్లి ప్యాలెస్లు, ఇక్కడ కొంపలు ఇవన్నీ ఎవరికి ఇస్తావు? హిమాలయాలకు వెళ్ళి సాక్షి పత్రికను ఎవరికి ఇస్తావు? నీ అక్రమ దందాలు ఇన్నున్నాయి కదా, నువ్వు ఎలా వెళ్తావు జగన్? ఫన్నీగా కాకపోతే ఈ రకమైనటువంటి పిచ్చి మాటలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్ గారికి కొంచెం మతి చెల్లించినట్టుంది, లేదా నిజంగానే హిమాలయాలకు వెళ్తే అంతకన్నా జనం అదృష్టవంతులు. మీలాంటి రాక్షసుడు అన్నీ వదులుకొని వెళ్ళాడు అంటే జనం సంతోషిస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.